హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లీలా ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు సాటర్డే కదా, చెర్రీకైతే హాలిడే ఉంది. అందుకోసమని నేను వెదర్ కూడా చాలా చల్లగా ఉందని పిల్లలకి అల్లం పులుసు చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. వెంటనే ఫిక్స్ అయిన వెంటనే అల్లం పులుసు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. అల్లం పులుసుకు వచ్చేసి మీకు ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం అన్నీ కలిపి, చింతపండు అన్నీ మిక్సీ కొట్టేసి దాన్ని పోపు వేసి ఆ పోపులో ఉడకబెట్టేసి కొంచెం చింతపండు వేసాం కదా, ఆల్రెడీ చింతపండు పులుసు అందులో వేసి ఉడకబెట్టేసాను అనమాట. అది మనం ఒక్కొక్క పిల్లలకి పెట్టాలి, మంత్లీ ఒక్కసారైనా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా కప్పం స్వీట్లు ఎక్కువ తింటూ ఉంటారు కదా, కప్పం ఏమైనా ఉంటే పోతుంది అనమాట. నేను ఇది చేస్తుండగా వాళ్ళు మాత్రం డాన్స్లు అయితే వేసుకుంటున్నారు. హాల్లో అయితే ఫుల్ డాన్స్లు వేస్తున్నారు. చూడండి, బట్టలు ఇప్పుకొని ఎట్లా డాన్స్ వేస్తున్నారు. ఈలోపు వాళ్ళు డాన్స్ వేసేలోపు నేను గవ్వ ఫినిష్ చేద్దామని చెప్పేసి కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అయిపోయింది. తర్వాత వేడివేడిగా పిల్లలకు తినిపించాను. చాలా ఇష్టంగా తిన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.